వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. గత వైసీపీ పాలనలో వైకపా నేతలు అందరూ చేసిన భూదందాలు అక్రమాలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఎంతమంది ఎన్ని భూదందాలు చేశారో మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఇందులో చూసుకుంటే గనక ప్రభుత్వ భూములు, చుక్కల భూములు కూడా వైసీపీ వాళ్ళు ఏ విధంగా అక్రమంగా వాళ్ళు కాజేశారు, కబ్జా చేశారు అనేది అయితే మనకు సమాచారం తెలిసిందే. కానీ అసలు ఈ ప్రభుత్వ భూములేంటి, చుక్కల భూములేంటి, దాని గురించి ఒక వివరణ. మామూలుగా మనకి భూముల్లో రకాలు చూసుకుంటేనండి ఒక 7 రకాలు ఉంటాయి సాధారణంగా. అంటే మీరు చెప్పిన వ్యవసాయ భూములు, తర్వాత వాణిజ్య భూములు, వాణిజ్యేతర భూములు, తర్వాత సెజ్లు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక 7 రకాలు వస్తాయి మనకి. కానీ కొత్తగా ఈ చుక్కల భూములు అనేది మనకి వైసీపీ ప్రభుత్వ హయాంలో, అంటే ఇది ఒక బాగుంది వినటానికి కూడా. ఏంటో చుక్కలు అంటే మనం ఏంటో అనుకుంటాం, ఏదో స్టార్స్ లాగా, కానీ కాదు. అంటే ఇప్పుడు సపోజ్ మీకు భూమి ఉందండి, మీరు ఫారిన్ వెళ్ళిపోయారు, దాని వివరాలు తెలియట్లేదు అనుకుందాం, మీరు మళ్ళీ రాలేదు, కానీ మీ భూమి మీ పేరున పెట్టడానికి మీరు లేరు కాబట్టి అక్కడ చుక్క పెడతారు. అంటే తరతరాల ఆస్తి, కాకపోతే నా పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది, మీరు రాలేదు, కొన్ని సంవత్సరాలు మీరు రానప్పుడు అలాంటి భూములను ఏం చేయాలో తెలియక అక్కడ ఒక చుక్క పెడతారు. ఆ చుక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రైతులు కావచ్చు, వాళ్ళు అమ్ముకోవటానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు అమ్ముకోలేరు, ఎందుకంటే అసలు అక్కడ ఆ భూమి హక్కుదారుడు ఎవరున్నారో వాళ్ళు అక్కడ లేరు కదా. ఇప్పుడు ఎవరో కౌలుకు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు దాన్ని అమ్ముకోలేరు, దాని మీద ఏమీ లోన్లు అవి తెచ్చుకోలేరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి చుక్కల భూములు ఏవైతే ఉన్నాయో దీన్ని వీళ్ళు ఏం చేశారంటే 2008 ఈ వైసీపీ వాళ్ళ కన్ను దాని మీద పడింది. ముఖ్యంగా మన పెద్దిరెడ్డి గారు చిత్తూరు వాళ్ళు, అంటే చిత్తూరు వాళ్ళందరూ కాదండోయ్, ఓన్లీ వైసీపీ వాళ్ళలో మరీ ముఖ్యులు అన్నమాట. వాళ్ళు దీని మీద కన్ను పడింది. ఏం చేశారు వైసీపీ వాళ్ళు, ఎక్కడెక్కడ ఈ చుక్కల భూములు ఉన్నాయో చూసుకుని మొత్తం అందరూ కుమ్మక్కైపోయారు. తహసీల్దార్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, లేకపోతే లోకల్ ఉంటారు కదా ఆఫీసర్లు, అందరూ కలిపి ఈ చుక్కల భూములను ఏం చేశారంటే వీటిని మార్చేసి ఎవరికి వాడు సొంతం చేసుకోవడానికి చూశారంటే అక్రమంగా, అన్యాయంగా కొంతమందికి ఇచ్చేసారు, పనికిమాలిన వాళ్ళకి. ఇప్పుడు ఇచ్చేసాక మనం చూసాం 982 ఎకరాలు పెద్దిరెడ్డి భూదందా చూసాం కదండి. అందులో ఈ చుక్కల భూములు కూడా ఉండుంటాయి. ఇవేంటంటే ఇప్పుడు ఫస్ట్ మీకు ఇచ్చేస్తారు, మీ నుంచి వాళ్ళు రాయించేసుకుంటారు. మీకు ఏదో నమ్మకం వస్తే ఇస్తారు, ఇవ్వకపోవచ్చు. మీరు కార్యకర్త అనుకోండి, మీరు లేకపోతే వైసీపీ పెద్దిరెడ్డి కింద అనుచరులు అనుకోండి, మీ పేరుకి మార్చేసి మీ పేరు నుంచి అతని పేరుకి వెళ్ళిపోదు. అంటే అన్ని చోట్ల జరిగాయి, ఇది ఒక చిత్తూరుకి పరిమితం కాలేదు. కాకపోతే ఏంటంటే ఈ జరిగిన దాంట్లో ఎక్కువ శాతం చిత్తూరులో జరిగాయి, పెద్దిరెడ్డి హయాంలో బాగా జరిగాయి. సో దీని మీద ఇప్పుడు బాబు గారు దృష్టి పెట్టారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తీసుకుంటే కనుక ఈ చుక్కల భూములు అనేవి బిఫోర్ వైసీపీ, ఆఫ్టర్ వైసీపీ అని చెప్పుకోవచ్చు, రైట్? అంటే బిఫోర్ వైసీపీ అంటే ఎవరి భూములు వాళ్ళలాగానే ఉన్నాయి, బట్ ఆఫ్టర్ వైసీపీ ఆ చుక్కల భూములు ఎవరో తెలియదు కాబట్టి వీళ్ళ పేరున వీళ్ళు కబ్జా చేసేసారు అంతే. ఓకేనా? అంతకుముందు అలాగే ఉన్నాయి, అవి ఎవరికి సంబంధించిన వాళ్ళు అలాగే ఉన్నాయి, చుక్కలతోటి ఆపేశారు. దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని వాళ్ళు వాళ్ళ పేరున మార్చేసుకున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి ఎక్కువ చేశాడు ఇలాంటివి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టారు. దృష్టి పెట్టినందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్కళ్ళు ఎవరెవరి కబ్జాలు చేశారో చూసి రెవెన్యూ శాఖతోటి వాళ్ళు అంటే అన్ని వివరాలు సేకరించి నెక్స్ట్ వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు ఇందుకోసమే పెద్దిరెడ్డి భయపడుతున్నాడు, మిథున్ రెడ్డి భయపడుతున్నాడు, ఇంకా చాలామంది వైసీపీ నాయకులు భయపడుతున్నారు. సో ఈ చుక్కల భూములను ఏం చేస్తారు ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాలి. అసలు ఈ చుక్కల భూమి అని ఆ పేరు రావడానికి అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటారు, ఎప్పటి నుంచి వచ్చిందని? అంటే బ్రిటిష్ కాలం నుంచి ఉందండి. అయితే 2008లో ఏం జరిగిందంటే ఈ చుక్కల భూముల్ని వాళ్ళు రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోలేదు ప్రభుత్వం. ఎందుకంటే యజమానులు ఎవరో తెలియదు, కొంతమంది రైతులు వాటిని సాగు చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని 22A కింద చేర్చారు. చేరిస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ భూములన్నింటినీ, చుక్కల భూములన్నింటినీ గుర్తించి ఈ తహసీల్దార్లు, సబ్ కలెక్టర్లు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ చెప్పడంతో వాటిని ఏం చేశారంటే 22A నుంచి తొలగించేశారు. అంటే రిజిస్టర్ చేసేసుకోవచ్చు. మీకు అర్థమైందా?
అంటే ఎవడో ఒక అనామకుడి పేరు మీద రిజిస్టర్ చేసేసి దాన్ని నాయకులు తీసేసుకుంటారు. అంటే అన్ని గోల్మాల్ చేసేసారు. ఇప్పుడు ఈ గోల్మాల్ వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టి వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నారు. దాంతో వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. అంటే ఇప్పుడు ఈ భూదందాలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో ఇవన్నీ బయటకు వస్తే అసలు వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? మామూలుగా ఉండదండి. ఇప్పటికే చాలా అక్రమాలు అన్నీ చూస్తున్నాం మనం. ఓ పక్క మనం అక్కడ వైజాగ్ సంగతి మనకు తెలుసు. అతను ఎవరు, జవహర్ రెడ్డి ఒక 800 ఎకరాలు, బొత్స ఎన్ని తీసుకున్నాడో తెలియదు. ఇక్కడ మనకి పెద్దిరెడ్డిది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మన మదనపల్లి అసలు ఆ రికార్డ్స్ అన్నీ తగలబడిపోవడానికి అదే కదా కారణం. ఇవన్నీ బయటకు వస్తున్నాయనే ఈ 982 ఎకరాలకు సంబంధించింది వాళ్ళు మొత్తం తగలబెట్టేశారు. దాంతో ఆ ప్రజలందరూ తిరగబడి వాళ్ళు రెవెన్యూ ఆఫీస్కి పరిగెట్టుకొచ్చి అందరూ కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు ఇచ్చారు. ఇట్లా మా భూమి కబ్జా చేసేసారు, మా భూమి మా పేరున లేదు. ఇది ఒక్క చిత్తూరుతో ఆగదండి, ఇది మొత్తం మదనపల్లితో ఆగదు, పుంగనూరుతో ఆగదు, అన్ని జిల్లాల్లో ఇది జరిగింది. అయితే ఇక్కడంతా ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు బెదిరిస్తారు కాబట్టి, ఇక్కడ ఉండే పెద్దిరెడ్డి వీళ్ళదే అంతా రాజ్యం కాబట్టి వీళ్ళు ప్రజల్ని బాగా బెదిరించి వాళ్ళని లేతే కొట్టి వాళ్ళు రాయించేసుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏవైతే జరిగాయో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయంటే వీళ్ళందరూ జైలుకి వెళ్ళటం అయితే ఖాయం, అందులో మనకేం సందేహం లేదు. మరి మొన్నటిదాకా అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరి మీద ఎన్ని కేసులు వచ్చినా కూడా, ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా కూడా జగన్ అడ్డుగా నిలబడేవాళ్ళు. మరి ఇప్పుడు జగనే అసలు వీటన్నిటి నుంచి తప్పించుకుంటే మరి వీళ్ళందరి పరిస్థితి అంతే అంటారా? ఇంకా మీకు సందేహం అక్కర్లేదు. ఇప్పుడు జగనే ఏం చేయాలో దిక్కుతోచక ఆయన యలహంక ప్యాలెస్లో కూర్చుని డీకే శివకుమార్తో ఎలా మంతనాలు జరపాలి, కాంగ్రెస్లోకి ఎలా వెళ్ళాలి అనే ఒక పెద్ద దీంట్లో ఉన్నాడు ఆయన, ఆ వ్యూహంలో ఉన్నాడు ఆయన. ఆయనకే దిక్కు తోచట్లేదు. ఇంకా ఆయనకి తోచినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన కేసులే బయటకు వచ్చి ఇప్పుడు ఆయనది రోజువారీ మొదలయ్యి తర్వాత ఈ శ్వేతపత్రాల మీద ఆయన ఆన్సర్ ఇవ్వలేదు, ఇవన్నీ కేసులు పెట్టారనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు? జైల్లో ఉంటాడు. సో ఈ హడావిడిలో ఆయన ఉండగా వీళ్ళందరి మీద ఎక్కడ దృష్టి పెడతాడు? అసలు కార్యకర్తలే పట్టించుకోడు ఆయన తప్ప, ఆయన గురించి తప్ప ఆయన ఏమీ అసలు పట్టించుకోడు ఆయన. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితికి తగ్గట్టుగానే ఇవన్నీ జరుగుతున్నాయండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు కాకుండా వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ బయటకు వచ్చాయంటే వైసీపీ అసలు పార్టీనే క్లోజ్ అయిపోతుందని మనం ఆలోచించాం. అండ్ మరి కాకపోతే మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారన్న టాక్ అయితే వచ్చింది కదా. విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది జరిగే పనా? ఇక్కడ రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలి, ఇక్కడ షర్మిల ఒప్పుకోవాలి. 3 రాష్ట్రాలతో ముడిపడి ఉంది. డీకే శివకుమార్ ఒప్పుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు కాంగ్రెస్లోకి తీసుకోవాలంటే ఇతని మీద కేసులు ఉన్నాయి. కేసులు ఆపుకోవాలంటే డీకే శివకుమార్ ద్వారా వాళ్ళు కేంద్రం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుని కేసులు ఆపించుకుంటారా? ఇవన్నీ చూడాలి మనం, భవిష్యత్తు ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ.